శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో ఉన్న శ్రీరామ మందిరం సన్నిధి వీధిలో తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ నివాసితులు సిద్ధూరెడ్డి కందకట్ల మరియు కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 2000 మందికి ఎస్ ఆర్గనైజర్ కమిటీ ఆధ్వర్యంలో స్వయంగా విందు భోజనం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ ఆర్గనైజర్ సిద్ధూరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల కృపతో ఎప్పటి నుంచో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయాలని తలచి స్వామి అమ్మవార్ల కృపతో ఇవాళ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించిన వారి తల్లిదండ్రులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్గనైజర్ కమిటీ సిద్ధూరెడ్డి కందకట్ల, బుచ్చమ్మ, సరిత, కార్తిక్, రోహిత్, కుటుంబ సభ్యులు, స్నేహితులు సృజన, హర్ష, మనస్వి, కార్తిక్ గౌడ్ అలాగే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి శివాలయం దగ్గర అంటే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో భోజనం పెట్టించాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ శివయ్య నాకు ఈరోజు అనుగ్రహం ఇచ్చాడు. సో ఈరోజు అంటే నిన్న వచ్చాను. మండే అంటే భక్తులు చాలా ఉంటారు కాబట్టి భక్తుల కోసం నేను ఇంచుమించు 2-3 వేల మంది కోసం భోజనం ప్రిపేర్ చేయించాను. నా సహస్తాలతో మేము చేయించి వేడివేడి భోజనం, వేడివేడి కర్రీలు పెడితే భక్తులు చాలా సంతోషంగా తింటున్నారు. సో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి నాకు నమస్కారాలు. సో నా తల్లికి కూడా, ఎందుకంటే నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచింది. సో ఇట్లాంటి భోజనం పెట్టడానికి అవకాశం నాకు దొరికినందుకు నేను సొసైటీకి, తర్వాత నా తల్లికి, దేవుడికి